నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. సక్సెస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అనివార్యం. సక్సెస్ కావాలి. అది పర్సనల్ లైఫ్‌లో సక్సెస్ కావాలి, ప్రొఫెషనల్ లైఫ్‌లో సక్సెస్ అనేది కావాలి, పిల్లలకి ఎగ్జామ్స్‌లో సక్సెస్ కావాలి. ఈ సక్సెస్ చుట్టే మనిషి పరిగెడుతూ ఉంటాడు. సక్సెస్ వెనక మనిషి పరిగెడుతూ ఉంటాడు. కానీ సక్సెస్ మన వెనక పరిగెట్టాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుందండి? చాలా అద్భుతం, అంటే చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. సక్సెస్ మన వెనకాల పరిగెత్తాలి అని అనుకునేటువంటి సందర్భంలో మనము అంటే ఈ జాతకము గాని, ఈ రెమెడీస్ గాని కొంత పక్కన పెట్టేద్దాం. ఇవి ప్రాక్టికల్ గా మాట్లాడుకుందామా? జనరల్ గా మాట్లాడుకుందాం. రైట్. ఉదయం రెమెడీ కూడా చెప్తారండి, లాస్ట్ లో చెప్తారు. ఉదయం మనము నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునేటువంటి సందర్భం వరకు కూడా మీరు సక్సెస్ కావడానికి ఏం ప్రయత్నం చేస్తున్నారు? మీరు ఎవరితో తిరుగుతున్నారు? మీరు దినచర్య కానీ, మీ ఫ్రెండ్షిప్ కానీ, మీ యొక్క చుట్టూ ఉండేటువంటి ఫ్రెండ్స్ కానీ వారెవరు? అంతే. కరెక్ట్. డెఫినెట్ గా మ్యాటర్. సో ఇందులో ఎవరు మీకు మంచి విషయాలు చెప్తున్నారు, ఎవరు మిమ్మల్ని అంటే టాప్ అబ్రాడ్ అంటే లైక్ అంటే గొప్ప గొప్ప విషయాలు ఎవరు మాట్లాడుతున్నారు? పనికి మన చెత్త ఎవరు మాట్లాడుతున్నారు? చెత్తతో పాటుగా కొంత చెడు అలవాట్లు కానీ, చెడు రిలేటెడ్ కానీ, డౌన్ఫాల్ నెగిటివ్ అయ్యేటువంటి విధంగా ఎవరు మాట్లాడు? మరి మీరు ఎటు మొగ్గు చూపుతున్నారు ఎక్కువ అనేటువంటిది మీరు చూసుకుంటే సరిపోతుంది. డెఫినెట్లీ. సింపుల్, ఇంతే. ఆన్ దిస్ నోట్, టైమ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ అని చెప్పుకోవచ్చు. థింగ్ కాదు, టైం అంటేనే టైమ్ ఇస్ ఎవ్రీథింగ్ కదా. టైం వేస్ట్ చేయటం అనేది ఇవాళ రేపు మనం చూస్తున్నాము. ఈ రీళ్లు చూసుకోవడం మొదలు పెడితే అది పోతూనే ఉంటుంది, ఆ వేలు ఆగదు. ఇంతే. ఇంకా లాస్ట్ కి ఏం మిగిలిందంటే ఫోన్ ఉండదు, కానీ ఈ వేలు మాత్రం ఇలా తిరుగుతుంటుంది. సో రీల్స్ చూడడం, బీపీ అంటే నాకు అంత బీపీ లేదు అసలు. వాస్తవానికి కోపం రాదు, ప్రామిస్ చెప్తున్నా. ఎలాంటి సందర్భాలు అయినా కూడా నేను అంతే. ఏమిటి మీకు కోపం రాదా? రాదు, 100% కూడా. రైట్. ఎప్పుడైనా కూడా చాలా ఓపికగానే ఉంటా. ఓపికగానే ఎందుకు రాదు అంటే అడగండి, చెప్తా దానికి ఆన్సర్. ఎందుకు రాదు? ఎన్నో సార్లు అమ్మవారి అలంకరణ చేయంగా కోపం వచ్చింది, ప్రామిస్. అమ్మవారికి అలంకరణ పూర్తిగా డౌట్ వస్తుంది. ఎన్నో సార్లు అమ్మవారికి చీర చింగులు మడత పెడుతుండగా కోపం వచ్చేది. అంటే అక్కడ కోపం చెప్తున్నా, అంతటి కోపం ఉండేటువంటిది ఈ చీర చెంగులు మడత పెట్టడం, జారిపోవడం, లేదా ఇంకేదైనా సందర్భాలలో గాని అమ్మవారికి పసుపు రాస్తూ ఉండగా సరిగా అంటుకోకూడమో, అంటే ఇవి చూసి 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 నాకు అర్థం కాలేదు మీరు చెప్పేది. ఇప్పుడు సరిగా చెప్పండి. వాస్తవానికి విపరీతమైనటువంటి కోపం కలిగినటువంటి మనిషిని నేను. నేను అన్నానుగా, ఇందాకే అన్నానుగా ఆ మాట. అదే చెప్తున్నా. ఈ సందర్భాలలో కూడా నా మనసు అనేటువంటిది అమ్మవారికి అలంకరణ చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా వేరే చెత్తను నా మైండ్లో నింపుకొని వారేదో అన్నారని, వీరేదో అన్నారని చెప్పి కోపంగా ఈ చింగులు మడత పెట్టడం కానీ, ఈ అమ్మవారి అలంకరణ చేయడం కానీ, ఇలాంటి సందర్భాలలో నేను నేర్చుకున్నటువంటి నీతి కానీ, నేను నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏమిటి అంటే, మనం ఎంత ప్రేమగా అమ్మవారిని అలంకరింప చేస్తామో, మనం ఎంత ప్రేమగా అమ్మవారికి దగ్గర అవుతామో, మన కోపం అనేటువంటిది అది తీసేసుకుంటుంది. ఇది విషయం. మీరు అంటే నాకు ఇది చెప్పరాక నేను చెప్పినా ముక్కు ఎక్కడ ఉంది అంటే ఇట్లా తిప్పి తీసుకొని వచ్చినట్టుగా ఉంది కావచ్చు, కానీ మొత్తానికి కోపం లేకుండా ఉన్నారు ఇప్పుడు. ప్రశాంతంగా ఎందుకున్నాను అంటే ఎన్నోసార్లు చింగులు మడత పెట్టి ఉన్నమాట చెప్తున్నాను. లేడీస్కు ఎంతో ఈజీ. ఈ చీర చెంగులు అమ్మవారికి చీర కట్టే సందర్భాలలో ఒకనొక అట్టలాగా ఉండేటువంటి చీరను తెచ్చేవారు కూడా ఉన్నారు. అది అసలు ఎందుకు పనికిరాదు. ఎంత కష్టం అంటే మడత పెట్టుతూ ఉంటే దుఃఖం వచ్చేది. సరే,
ఓకే, పేషెన్స్ కట్టాలి, తప్పదు ఇక. మెల్లగా అలా అమ్మవారి సేవకి పాత్రలు అయ్యి ఆ, మొత్తానికి ఓపిక అయితే వచ్చింది. తప్పదు ఇక కట్టాలి చీర. ఓకే, అయిపోయింది. Right. పూలు మొత్తం అలంకరించుతా. ఉమ్, ఏ ఒక్క లైన్ పువ్వు జారినా మీది మొత్తం జారిపోతాయి. ఉమ్, మినిమం 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు పెడతా. ఉమ్. మళ్ళీ ఎందుకు అబ్బా, నేను ఒప్పుకోను. మళ్ళా ఈ పూలు మొత్తం పెట్టే ఆరతిస్తా, మళ్ళా పూలు మొత్తం పెడతా, అలా మళ్ళీ ఏది ఊడిపోయినా మళ్ళీ పెడతా, ప్రామిస్. ఇట్లా ఒక 1 అవర్ లేట్ అయిన సందర్భాలు ఉంటాయి. బయట భక్తులు కూడా తిట్టుకొని వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇంతసేపు మాకు ఆఫీస్కి టైం అవుతుంది, డ్యూటీకి టైం అవుతుంది, నేనేం చేయాలి అంటే, ఈ యొక్క కలియుగంలో వాళ్ళు విగ్రహ రూపకంగా ఉన్నారు. ఉమ్, వారిని ఎంత అందంగా చూపెట్టడము అనేటువంటిది, అంటే అందము అంటే నేను చెప్పేటువంటి ఆ ఒక స్వరూపం, అందమైనటువంటి స్వరూపంగా మనం చూపించాలి. అంటే అప్పుడే కదా మనసు ఒక్క సెకండ్ ఆగుతుంది, లేకపోతే మనసును ఆపగలమా మనం? సో ఉమ్, నాకు నచ్చే విధంగా అమ్మవారు తయారైంది అంటే ఇది ఖచ్చితంగా ఒక 1000 మందికి నచ్చుతుంది. నేను ఫిక్స్ అయిపోతుంది. ఆ కన్నులు కావచ్చును, లేదా ఈ యొక్క కనుబొమ్మలు కావచ్చును, లైక్ ఇంకా సో అలా చక్కగా ఏదైనా తీర్చిదిద్దుతారు. రైట్. మనిషి సక్సెస్ కావాలి అనుకుంటే ఇందాక మనం చెప్పినటువంటి సందర్భాలు ఒకటి, మనం ఏం It- పనులు చేస్తున్నాం. టైం వేస్ట్. Yeah. ఈ రీల్స్ చూడడం మీరు అన్నటువంటిది చాలా చిరాకు వేస్తుంది, కోపం వస్తుంది. అక్కడ నుండి మనం ఎక్కడికి వెళ్ళిపోయాము. Yeah, yeah. చాలా మట్టుకు కూడా Success నెగిటివ్ అనేటువంటిది తయారవుతుంది. Hmm. ఉదయం లేవగానే Hmm. ఈ రోజు ఏమిటి, ఇవాళ నా దినచర్య ఇది, నేను ఇది సాధించాలి ఇవాళ, లేదా నేను ఇది చేయాలి. ఇక దన్నుమ నిద్ర లేవాలి, ఒక్క 10 నిమిషాలు వండుకుంటా, Laziness. Yeah. ఒక 20 నిమిషాలు వండుకుంటా, నేను ఇంకొక అలారం పెట్టుకుంటే ఇంకొక 55 నిమిషాలు, ఇంతే. ఇక్కడనే నీకు మైనస్ ప్రాబ్లం స్టార్ట్. అంటే ఇలా చేస్తే అవుతుందా అంటే అంతే అని చెప్తాను నేనైతే. సో తెలివి వచ్చిందా, 5 o'clock 6 o'clock లేదా 4:30కో నిద్ర మేల్కొను, అంతే. మీరు ఈ సమయంలో చేసేటువంటిది ఏమిటి, కుదిరితే వాకింగా, లేదా యోగానా, లేదా మరొకట చేసేసి స్నానాది కార్యక్రమాలు చేసుకొని దేవతార్చన చేసుకేసుకోండి. ఏదైనా బుక్ చదువుకోండి. ఈ బుక్ చదివి ఒక 1 hour 2 hour, అంటే మీకేం పని లేదు అనుకో, చెప్తున్నా నేను విషయం, బుక్ చదువుకోండి ఒక 1 hour 2 hours, ఏదో పనికి వచ్చేటువంటి, లేదా ఏదైనా నేర్చుకునేటువంటి పని చేయండి, లేదా ఏదైనా మూవీకి సంబంధించింది కానీ ఏదైనా ఇంకేదైనా ఉంటే చూడండి. దీని తర్వాత దీని మీద బోర్ కొట్టింది అనుకోండి మీకు, ఇంకా వేరే ఏదైనా వర్క్ చేసుకునే ప్రయత్నం చేయండి. వేరే వర్క్ అంటే ఏమిటి, ఇంట్లో ఏదైనా వర్క్ ఉందా, ఒక అరగంట గంట సేపు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇలా టైమును మీరు వేస్ట్ చేయకుండా, వృధా కాకుండా, ఈ చేసే వర్క్ మీద బోర్ కొడితే వేరే వర్క్ చేయండి. ఖాళీగా ఇది అంటే నేను చెప్పేది మంచిగా, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఉదాహరణ, ఇంటర్వ్యూ చేసి బోర్ కొట్టిన సందర్భంలో భగవద్గీతకు సంబంధించిన 2 శ్లోకాలు చూడడమో, లేదా ఇంకేదైనా చేయడం ద్వారానో, లేదా ఇంకేదో ద్వారానో, మీకుండేటువంటి జ్ఞానం ద్వారానో ఎన్నో విషయాలు మీరు మాకంటే ఎక్కువగా కూడా, ఉదాహరణ చెప్తున్నా, చాలా విషయాలు కూడా చెప్పగలుగుతున్నారు. ముందు టైం అనేటువంటిది వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి మనము నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి, మన వయసుకు తగ్గట్టుగా. ఇక మనము మన చుట్టూ ఉండేటువంటి వారిని ఎప్పుడైనా కూడా మనకంటే స్థాయి పెద్దవాళ్ళతోనే చేయాలి. వారితో చేస్తేనే, లేదా మనతో సమానులైనటువంటి వారితో చేయాలి. ఇక మనకంటే చిన్న వాళ్ళతో కానీ, లేదా ఏ పని లేని వాళ్ళతో పని చేసినా కూడా మన టైం వేస్ట్ అవుతుంది, మన ఊరికే తిప్పుతారు అటు ఇటు, వారి అవసరాలకు మనల్ని తిప్పుకుంటారు. అదే మనం జాగ్రత్త వహించాలి. మన యాటిట్యూడ్ అండ్ మనం చేసేటటువంటి పని డెఫినెట్ గా సక్సెస్ అనే దాని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. లేదండి మీరు చెప్పినట్టుగానే చాలా ప్రొడక్టివ్ గానే ఉంటున్నాం, మీరు చెప్పిన విధానంలోనే ఉంటున్నాం, చక్కగానే మేము ట్రై చేస్తున్నాం, అయినప్పటికీ సక్సెస్ రావట్లేదండి. రెమెడీ అంటే నేను అనేది ఇక్కడ ఇంకొకటి కూడా, ఏడుపు, జనాల యొక్క ఏడుపు, వాడు ఏడుస్తున్నాడు, వీడు ఏడుస్తున్నాడు, నా మీద ఈ పనికి అయితలేదో, లేదా ఆ పని అవ్వటం లేదు, నాకు ఇది ముందుకు వెళ్ళటం లేదు, దగ్గర దాకా వచ్చి ఆగుతుంది, ఆ పని ముందుకు దగ్గర దాకా వచ్చి ఆగుతుంది అనేటువంటి సందర్భంలో కూడా మీకు మీరే ఓపికగా ఉండాలి, మీకు మీరే మెచ్యూరిటీగా ఉండాలి. నాకు ఇది జరిగింది అయ్యో అని చెప్పి బాధపడ్డా మీరే, నాకు ఇది జరిగింది అయ్యో సంతోషం కలిగింది సంతోషపడినా మీరే. మన పిచ్చి కాకుంటే నలుగురిని పిలిచి మనము నాకు జాబ్ వచ్చింది అని చెప్పో, లేదా ఇంకేదో అయిందని చెప్పి సెలబ్రేషన్ చేసుకుంటే వాడు తింటాడు, తాగుతాడు, పోతాడు. తెల్లవారి నీకే బిల్లు,
ఆ దానికి సంబంధించిన కర్మ బోల్డ్ అంతా నీకే, చిల్లు. కర్మ నీకే అంతే. రైట్. సో ఏదో ఇంకేదో అయ్యింది, నలుగురిని పిలిచేవారైనా భార్య తిట్టిందిరా కొట్టిందిరా అంటే అట్లనా ఇట్లనా అని చెప్పి నీ విషయం వాళ్ళకి చెప్పడం వల్ల వాడు నలుగురికి చెప్తాడు. డెఫినెట్లీ పర్సనల్ ఎప్పుడు షేర్ చేయకూడదు. కనుక మీకు జరిగేటువంటి విషయాన్ని మీకు మీరు ఫీల్ కండి. నాకు ఇది జరగటం లేదు అని అనుకోకండి. ఇది జరుగుతుంది, 100% జరుగుతుంది, 100కు 200% నేను డీల్ చేయగలుగుతా అని చెప్పి అనుకోండి. కాన్ఫిడెన్స్ తో ఉండండి. ఖచ్చితంగా ఇంట్లో ఎట్టి కోశాన కూడా మీరు ఈ యొక్క ఆగ్నేయ మూలలో ఖచ్చితంగా మనకు ఈ యొక్క దీపారాధనలో భాగంగా దీన్ని ఏమంటారు, ఒక పాత్ర తీసుకోండి. పాత్ర తీసుకొని ఆ యొక్క పాత్రలో మీరు కందులు పోయండి. లైక్ అంటే కందిపప్పు పోసి ఆ కందిపప్పు పైన ఒక మట్టి పాత్రను పెట్టండి. ఆగ్నేయ మూల, ప్లేటు, కందిపప్పు, దానిపై ఒక ప్లేట్ మన మట్టి పాత్ర. ఇందులో ఖచ్చితంగా కూడా విప్ప నూనెతో దీపారాధన చేసి పడుకునేటువంటి సందర్భంలో ఓం హ్లీం ఓం హ్లీం హలీం. ఓం హ్లీం ఓం హ్లీం ఇంతే. ఓం హ్లీం పడుకునేటప్పుడు చదువు. పడుకునే ఒక 10 నుంచి 20 నిమిషాల ముందు మీరు ఏ అవస్థలో అయినా ఉండండి. చక్కగా పడుకునేటువంటి సందర్భంలో చక్కగా ఓం హ్లీం ఓం హ్లీం ఓం హ్లీం అనుకుంటూ ఏదైతే పని ఉందో ఆ పని నాకు అవుతుంది అనేటువంటి భావనలో ఈ ఓం హ్లీం అనేటువంటి ఇది మోస్ట్ బీజాక్షరాలు ఇది అనుకుంటూ పడుకోండి. 100కు 200% అద్భుతమైనటువంటి రిజల్ట్ మీకు 11 నుండి 21 రోజుల్లో వచ్చేస్తుంది. రైట్, బ్యూటిఫుల్ అండి. చాలా చక్కగా అంటే ప్రాక్టికల్ గా ఎటువంటి మార్పులు తెచ్చుకోవాలి అనే విషయంతో పాటుగా ఈ రెమెడీస్ ని కూడా చెప్పారు కాబట్టి సమయం లేదు కనుక చాలా తక్కువ చెప్పిన మీకు. ఆ కందిపప్పు దాన్ని ఏం చేయమంటారు తర్వాత? దానం ఇవ్వాలి. బ్రాహ్మణులకి దానం ఇచ్చేయచ్చు లేదా పిండి వంటలుగా చేయొచ్చు దాన్ని. ఏది మన భక్షాలు అంటారు లైక్ అది ఏది నానబెట్టిన తర్వాత చక్కగా కూడా దాన్ని గ్రైండ్ చేసి ఆ యొక్క పప్పునే